నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ కాలనీ పరిధిలోని 3వ వార్డులో బిల్లా నాగేశ్వరరావు ఇక కుమారీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు నిర్మాణం పూర్తి చేశారు. వీరు నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు దయానంద్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణం 3వ వార్డు కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్స్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మా ఊరు సత్తుపల్లి, చాలా సంతోషంగా ఉన్నాము. ఇల్లు ఇచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉన్నది. వీరి వల్లనే మేము ఇల్లు కట్టుకున్నాం. మాకు మంచిగా ఉన్నది, లేకపోతే కట్టలేము. అంతా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఇబ్బంది పడ్డారు? చాలా 30 సంవత్సరాలు అయిందండి ఇల్లు లేక ఇబ్బంది పడ్డారు. 30 సంవత్సరాలు బట్టి మామూలుగానే గారింట్లోనే ఉన్నాం. రాజువాత అట్లే ఉన్నాం. మంచిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాం. మీకు రేషన్ కార్డు వచ్చిందండి? రేషన్ కార్డు వచ్చింది. ఇంకా కరెంటు కూడా వచ్చిందండి ఫ్రీగా. ఓకే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటండి? మాకు చాలా ఇష్టంగా ఉంది, బాగుంది. ఓకే. మోటార్ వాహనదారుడు వాహన రికార్డులను, ఫిట్నెస్ను కలిగి ఉండాలని, లేనిచో జరిమానాలు విధింపబడతాయని ఎంవీఐ షేక్ ఇజాజ్ హెచ్చరించారు. ఇక జగిత్యాల పట్టణంలో ఆయన వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఇటీవల సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, పత్రాలు సరిగ్గా లేని, ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డుపై తిరగకుండా సీజ్ చేయాలని ఆదేశించారని అన్నారు. ఓవర్లోడ్తో వాహనాలు తిరగడం వలన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కావున ఎవరు కూడా ఓవర్లోడ్తో వాహనాలను నడపరాదు అని హెచ్చరించారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండాలని, లేని ఎడల అనుమతించబోమని వారు తెలియజేశారు. అనేక వాహనాలను తనిఖీ చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారుల నుండి ట్యాక్స్ కట్టించారు. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ చేశారు. సో సార్ మొత్తం ఓవర్లోడ్ కానీ, సీసీ బస్సెస్ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, ట్యాక్స్ లేనివి, ఫిట్నెస్ లేనివి ఏదున్నా అన్నిటి మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేయమన్నారు. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఓవర్లోడ్ తోటి ఏ బండ్లు తిరిగినా యాక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా ఓవర్లోడ్ ఉన్నా కానీ, ఇంకా స్కూల్ బస్సెస్, సీసీ బస్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఏం పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా, ఏం రూల్స్ పాటించకపోయినా సీజ్ చేస్తాం. క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయమని, అలాగే ఒలింపిక్ సంఘం నేత, కార్పొరేట్ విద్యాసంస్థల్లో క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయమని కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. బుధవారం నగరంలోని జోహరాపురం రోడ్డులో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ స్కూల్లో ఇటీవల క్రీడల సాధనకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని వారు తెలియజేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న విద్యాసంస్థల అధినేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను శారీరక కదలికలు గల క్రీడల వైపు మళ్లించాలని వ్యాయామం, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు. పాఠశాల అంతర్గత పోటీల ప్రాథమిక దశ నుంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన విద్యార్థులను కోరారు. అంతకుముందు పోటీలో పాల్గొనే క్రీడాకారులు గౌరవ వందనం చేశారు. అలాగే కోలాట, నృత్య ప్రదర్శనతో ఘనంగా స్వాగతం చెప్పారు. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరవేసి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం రామాంజనేయులు రిబ్బన్ కట్ చేసి త్రోబాల్ పోటీలను సర్వీస్తో ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల క్లస్టర్ ఇన్ఛార్జి ఎం శ్రీనివాసులరెడ్డి, కిడ్స్ ఇన్ఛార్జీలు జైబా, ప్రియాంక, ఏవో తిమ్మారెడ్డి, ఇక ఫిజికల్ డైరెక్టర్లు సురేష్, మహేష్తో పాటు ఇక కోర్టు షబ్బీర్ హుసేన్, ఫంక్షన్ కోఆర్డినేటర్లు తన్వీర్, అదిత్రితో పాటు వ్యవహరించారు. ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా, కొంతమంది మెడిసిన్ సీట్లో కూడా ఫ్రీ సీట్ వచ్చినటువంటి సందర్భం ఉంది. మెడిసిన్లో కూడా మీకు స్పోర్ట్స్ కోటా ఉంది, అలాగే ఉపయోగించుకోవచ్చు. అలాగే మెడికల్ కాకుండా ఎంబీబీఎస్ బైపీసీ కాకుండా ఎంపీసీ తీసుకుంటారు 10th తర్వాత, అంటే ఇంజనీరింగ్లో పోవచ్చు.
అలాగే ఇలాగా స్పోర్ట్స్ కోటా కూడా హారిజెంటల్ 3% అని ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఒక 100 మందికి 3 స్పోర్ట్స్ వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళకి మార్కులు రాకపోయినా పర్వాలేదు, స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ నేషనల్ మెడల్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మీకు 3% ఉంది. అంటే 10th ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ నీటిలో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక ఆరోగ్యాని కోసం అనేది మొదలు పెడితే దాని ద్వారా వచ్చే అవకాశాలను కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చదువుని నిర్లక్ష్యం చేయకుండా సేమ్ టైం గేమ్స్తో కూడా ముందుకు పోతున్నారు అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీకు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నారాయణ స్కూల్స్ వాళ్ళు కేవెల్ల బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. తాండూరు పట్టణ ప్రాంత వాసులు ఖలీద్, ముస్కాన్, తబుసం, యాలాల్ మండలాల్లో లక్ష్మీ నారాయణపూర్లో అఖిలారెడ్డి అంత్యక్రియలో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చారు. ఇక యాలాల మండలం పేర్కంపల్లి గ్రామంలో నందిని, తానుష, సాయి ప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యాలాల మండలం హాజీపుర గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఓదార్చి చిన్నారులకు ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మరి ఈరోజు హాజీపూర్లో అనాథలుగా మిగిలిపోయిన తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన 2 చిన్నపిల్లలు, మరి వాళ్ళని కూడా నేను ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంకేదైనా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ వాళ్ళకు చేరదీయాలి, వాళ్ళకు చదువుకునే అవకాశం కల్పించాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్పీసీఎల్ కంపెనీ సేవలు ప్రశంసనీయం. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఇక ఎన్పీసీఎల్ కంపెనీ పార్వతీపురం నియోజకవర్గానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఇక ఎన్పీసీఎల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పార్వతీపురం నియోజకవర్గానికి గతంలో 4 అంబులెన్స్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తాజాగా పార్వతీపురం నియోజకవర్గానికి 4, పాలకొండ నియోజకవర్గానికి 2 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసిందని చెప్పారు. ఇక వెంకంపేట, ఎంఆర్ నగరం, పెదమరికి, పుట్టూరు నూతన భవనాలకు శంకుస్థాపనలు కూడా చేసుకున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ సంస్థ మేనేజర్ ఆంధ్రాకు చెందిన వారు కావడంతో పార్వతీపురం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని, అందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది కూడా అవకాశం ఉంటే కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పార్వతీపురానికి సాయం అందించాలని ఎన్పీసీఎల్ యాజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థాపన చేసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళు హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళకున్న సామాజిక బాధ్యతని పార్వతీపురానికి ఇవ్వడాన్ని ప్రత్యక్షంగా సార్ మీకు అభినందన తెలియజేస్తున్నాను. మీ మేనేజ్మెంట్కి కూడా మీరు మా వెనకబడిన పార్వతీపురాన్ని ఎన్నుకోవడం, మీలో ఉన్న అంటే ఇది ఇండియన్ మన కేంద్ర ప్రభుత్వం అండర్టేకెన్, కాకపోతే ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇంజనీర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఆయన అవ్వడం, మళ్ళంటి ప్లేస్ని ఎన్నుకోవడానికి నిజంగా చాలా ఆనందం. అది చాలా అరుదుగా ఉండే ఆలోచన. మీ ఆలోచనకి మేము ఖచ్చితంగా రుణపడతామని మరొకసారి తెలియజేస్తూ, రాబోయే నెక్స్ట్ ఇయర్లో మీరు ఏమైనా చేయాలనుకుంటే పార్వతీపురం తీసుకోవడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను సార్. మేము ఎంత థ్యాంక్స్ కూడా చిన్న పదమే మీకు చెప్పడానికి కూడా. మీరు ఏం చేసినా కానీ, ఎంత చేసినా కానీ గవర్నమెంట్ తరపు నుంచి, గవర్నమెంట్స్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో రాష్ట్రం మొత్తం చూసుకోవడానికి ఇలాంటి సిఎస్ఆర్ ద్వారా చిన్న చిన్న గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకునే అవకాశం మాకుంది. మీతో పాటు మిగతా కంపెనీలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పార్వతీపురం వైపు చూడాలని, పార్వతీపురంలో ఉన్న ఈ చిన్న చితక ఏవైనా కార్యక్రమాలు చేయడం వలన ప్రజలకి లబ్ధి కూర్చే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి, అలాగే ఎన్పీసీఎల్ అధికారులకి, మిగతా ఊర్లో ఉన్న జనాలకి, సర్పంచులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎన్పీసీఎల్ వారికి అని తెలియజేస్తున్నాను. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సైతం వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిని తెచ్చారని అన్నారు. అందులో 7 పూర్తి చేసి సకల సౌకర్యాలు కల్పించడమే కాక తమ పాలనలోనే మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి అని వారు తెలియజేశారు.
తెలియజేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం పేదలకు ఇక వైద్య విద్యను దూరం చేయడమే అన్నారు. ఇక లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని వారన్నారు. చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇక కోటి సంతకాలను రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించి తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ను కలిసి కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తామని వారు తెలియజేశారు. దేవాలయాల దగ్గర మాత్రం ఎక్కడ మీలాంటి మహిళలు పాపం నిన్న కార్తీక పున్నమి 11లో ఆయన ఎంపీ ఎన్నికలకు మేమంతా ఇక్కడ బై ఎలక్షన్ జరిగింది. అంతకు ముందు ఏంటి, వీరారెడ్డి గారు ఈ ఏరియాలో ఆయన చక్రం తిప్పేవారు, ఆయన మంత్రి, తర్వాత ఆమె కుమార్తె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు ఒక లారీ ఆరు లారీలో కేసులు దించే వాళ్ళందరి చోట, ఎక్కడ ఇంటింటి ఊరూరికి కనీసం ఒక 10 కేసులు 15 కేసులు అటు దించేవాళ్ళు, అందరినీ తాగమని మోగాళ్ళందరినీ. జగనన్న ఒకటే చెప్పిండు మాకు, అన్న నా ఖర్చు మాత్రం లిక్కర్కు మాత్రం మీరు ఖర్చు పెట్టకాకండి, మీరు దేనికి మహిళలకు ఇచ్చినా పర్వాలేదు, నా డబ్బు మాత్రం అని అన్నారు. ఇదేంటి సార్, బద్వేల్ నియోజకవర్గంలో తాగు లేకపోతే ఎవరున్నా హెచ్చరిస్తారు మన కోట్లు అన్నా వస్తాయి, లేకపోతే లేదని. కానీ 55,000 ఓట్లు 60,000 ఓట్లు మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున. కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు పక్షపాత చర్యలను అవలంబిస్తున్నారని, భూ సర్వేపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రేమట గ్రామానికి చెందిన బాధితురాలు శంకరమ్మ జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు సునైనా ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదులను అందజేశారు. అనంతరం బాధితురాలు శంకరమ్మ మాట్లాడుతూ రేమట గ్రామంలోని 470 సర్వే నెంబరు వారసత్వంగా 8 ఎకరాల 76 సెంట్ల భూమి కలదని, గత ప్రభుత్వంలో రీసర్వే చేయడం వల్ల 8 ఎకరాలు ఉన్న భూమి 2 ఎకరాల 50 సెంట్లు తక్కువగా చూపుతోందని, ఈ విషయంపై పలుమార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చామని తెలియజేశారు. అయినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ భూమికి చెందిన రికార్డులు తమ దగ్గర ఉన్నాయని రెవెన్యూ అధికారులకు తెలిపినా కూడా ఆర్డీఓ తహసీల్దార్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. గత 2 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయామని చెప్పేసి కూడా బాధితురాలు వాపోతోంది. చివరకు మార్గం లేక తహసీల్దార్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు వారు తెలియజేశారు. ఎన్ శంకరమ్మ, రేమట, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం. 470 సర్వే నంబర్ల రీసర్వే ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 2023లో జరిగింది. అప్పుడు వచ్చేసి 8 ఎకరాల 76 సెంట్లు ఉన్న పొలాన్ని 6 ఎకరాలు నర చేసినాడు, 2 ఎకరాల నర తక్కువ ఇచ్చినాడు సర్వేకి. ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు అడిగినాం సర్వేని సరిచేయండి సార్, సరిచేయండి అంటే ఇదిగో అదిగో అన్నాడు. మేము మళ్ళా తహసీల్దార్ని కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, అయినా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ మేడం న్యాయం చేస్తుందని ఇక్కడికి వచ్చినాము, చేస్తుందనే నమ్మకం మీద ఉన్నామంతే. మీ పేరమ్మా? నా పేరు ఎన్ శంకరమ్మ బాబు. నేను ఒక చిన్న కొడుకుని అయితే నక్కల శంకరమ్మకు. మా భూమి ఎప్పుడైతే రీసర్వే జరిగిందో 2023లో 8 ఎకరాల 76 సెంట్లు దాదాపుగా 6 ఎకరాలుగా చేయడం జరిగింది. అంటే రెవెన్యూ చరిత్రలోనే ఇంత తక్కువ భూమి చూపడం ఫస్ట్ టైం అనుకోవచ్చు మేము. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు చట్టం చేశారు, ఒక పొలాన్ని సర్వే చేసేటప్పుడు ఒక 5 సెంట్లు ఎక్కువ తక్కువ చూపమనే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఈ భూమి పైన ఏదో కుట్ర పడుతున్న చిన్న ఎగ్జాంపుల్ ఇదే. ఈ భూమిని ఇంత తక్కువగా చూపించండి అని చెప్పి మా ఆపోజిషన్ పార్టీ ఎవరైతే మా మీద ఇప్పుడు ఈ భూమి ఆన్లైన్ కాకుండా అడ్డుపడుతున్నాడో తను ముందే ఎంఆర్ఓ గారిని, సర్వేని, విఆర్ఓని కన్సల్ట్ అయ్యి వీళ్ళకి తప్పుడుగా రిపోర్ట్ ఇవ్వండి, వీళ్ళ భూమిని తక్కువ చూపిస్తూ ఇవ్వండి అని చెప్పి ముందే కన్సల్ట్ చేయాలంటే మాకు కనపడుతుంది. ఇది దాదాపు 2.5 years నుండి మేము తిరుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు లేకపోవడము, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఆ పొలం అలానే ఉండిపోయింది. ఇప్పటికి కూడా మన కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి ఇక్కడ ఒకసారి మనం ఇస్తే కలెక్టర్ మేడం తగిన ఆధారాలతో సరైన న్యాయం చేస్తుందని చెప్పి దాదాపు మేము ఆ భూమిని టైటిల్ డీడ్స్గా కలిగి ఉన్నాం. పట్టా, పహాని, అడంగల్ పొజిషన్ కూడా మేమే ఉన్నాం. చట్టబద్ధంగా అన్నీ ఉన్నప్పటికి కూడా దీనిపైన ముందుకు పోవడానికి ఎంఆర్ఓ సుముఖంగా చూపట్లేదు. ఎందుకనే విషయం మాకు అర్థం కావడం లేదు. దీనిపైనే కలెక్టర్ని కలిసి ఆయన త్వరతగతిన దీని మీద విచారిస్తున్న ఉద్దేశంతోనే స్పందించింది. త్వరతగతిన దీనిపై సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం, అలా కలెక్టర్ వరకు విన్నపం కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు ఎన్ సూరిబాబు. అపోజిషన్ వాళ్ళు ఎవరు ఎక్కించుకోవాలని? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ ప్రేమిలమ్మ
తన తమ్ముడైనటువంటి కె రవికుమారు ఆల్రెడీ ఆ పొలానికి సంబంధించి అన్ని సంతకాలు పెట్టడం జరిగింది. తను ఇస్తే ఆ కేసు తీసుకోరని చెప్పి తన చెల్లెలైనటువంటి ప్రేమిలమ్మ ద్వారా కంప్లైంట్ ఇప్పించి ఆ తక్కువ వచ్చిన భూమిని తన పేరు మీద ఎక్కించుకోవాలని చెప్పి ఒకటి తనకి ఏదైనా లీగల్గా వచ్చేది ఉందంటే ఖచ్చితంగా సివిల్ కోర్టును అప్రూవ్ చేయండి. దాన్ని ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాం. సివిల్ కోర్టు ద్వారా ఏ వ్యక్తైనా ఒక భూమిని కబ్జా చేయాలంటే ఫస్ట్ వెళ్ళాల్సింది ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాడు. ఎంఆర్ ఆఫీసులో తన పేరు మార్పిడి చేస్తూ ఎక్కిస్తే అక్కడ నుండి ఆ రికార్డులు పట్టుకొని కోర్టుకి వెళ్తే తనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్ఓని అడ్డు పెట్టుకొని దాన్ని సాధించే ఉద్దేశంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. సరే ప్రమీలమ్మకి గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది? ప్రేమిలమ్మకి వాళ్ళకి ఆ భూమికి ఎలాంటి సంబంధాలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఎక్కడా లేవు. దాదాపు 1917 నుండి ఆర్ఎస్ఆర్లో కానీ ఆర్ఆర్లో కానీ వాళ్ళ కుటుంబ సమితులకు సంబంధించి పేరు కానీ ఏవి రకమైన లేదు. ఆ భూమి మాకు వారసత్వంగా. పలమనేరు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రుకియా బేగం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక పలమనేరు పోలీస్ స్టేషన్లో నమోదైన బాలికల మిస్సింగ్ కేసు వివరాలు, బాలికలపైన జరిగిన పిఓసి ఎస్ఓ కేసుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులకు సంబంధించిన వివరాలను పలమనేరు సిఐ మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళీమోహన్, ఎస్ఐ లోకేష్ రెడ్డి, అలాగే ఎస్ఐ స్వర్ణతేజ పాల్గొన్నారు. మా దృష్టికి వస్తే 100% ఆపేస్తాం. మ్యాక్సిమం అంత కౌన్సిలింగ్ నుంచి ఆపేసి మళ్ళీ వాళ్ళకి టార్చర్ చేస్తాం. మేడం వాళ్ళు మళ్ళీ మా తర్వాత పెళ్లి చేస్తాం లేదా అని చూస్తున్నాం. తల్లిదండ్రులకు మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇస్తున్నాం. త్వరగా పెళ్లి చేయడం వల్ల, అట్లీ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల చనిపోతారు పిల్లలు, వీళ్ళకు లేని పనులు వ్యాధులు వస్తాయి, హీమోఫిలియా ఇవన్నీ వస్తాయి. రకరకాలుగా వాళ్ళకి కొంచెం చెప్తున్నాం. ఏదో చూసి వాళ్ళు కొంచెం భయపడి తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తే అమ్మాయి కనీసం అత్తమామతో సంసారం చేయగలుగుతారు, ఫ్యామిలీ మేనేజ్ చేయగలుగుతారు. మీరంతా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు కానీ బట్ ఎక్కడో ఒక చోట జరుగుతానే ఉన్నది. చైల్డ్ మ్యారేజ్ జరుగుతానే ఎక్కడ చూసినా అనంతపూర్ హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నారు. 19 నుంచి హెల్ప్ లైన్, మాది సైబర్ పోలీస్ స్టేషన్. ఇక్కడైతే అందులో ఉండడం వల్ల కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, బాగా కనిపిస్తుంటుంది. ఎక్కడైనా ఏమైనా మిస్సింగ్ అయితే ఈ ఆడవాళ్ళు ట్రాఫిక్ ఏమైనా జరుగుతుంటే కెమెరాస్ ఉన్నాయి. టౌన్లో ఒక 50 కెమెరాలు ఉన్నాయి కదా. ఇవి స్టేషన్ ప్రెమిసెస్ ప్రకారం. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో శ్రీ వెంగమమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ పుల్లపు నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మహిళా ప్రపంచ కప్ మరియు ఇస్రో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. శ్రీ వెంగమాంబ స్కూల్ ప్రాంగణం నుంచి పోరుమామిళ్ల పట్టణం గాంధీ బొమ్మ వరకు విద్యార్థులు ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెటర్లను మరియు శ్రీహరికోటలో ఇస్రో శాటిలైట్లు నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ స్థానిక ఇన్స్పెక్టర్, పోలీసుల సహకారంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ పుల్లపు నాయుడు మాట్లాడుతూ, దేశంలో అత్యంత ఆదరణ పొందుతున్న క్రికెట్లో పురుషులకు ధీటుగా మహిళలు క్రికెట్ ఆడడమే కాకుండా ప్రపంచ కప్ గెలవడం ఎంతో గర్వకారణమని, దీనిని పిల్లలు స్ఫూర్తిగా తీసుకుని చదువుతో పాటు ఆటపాటలలో విజయం సాధించాలని వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంగమాంబ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.